అవికా వెంచ్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. ఎంత వేడిగా ఉన్న దోస్తులు, అబ్బా ఈ మంచులో నిల్చుంటే ఎంత చల్లగా ఉన్నదో. రోజుకి ఇట్లా మంచి వర్షం పడితే ఎంత మంచిగా ఉంటుంది కదా దోస్తులు ఎండాకాలం. అవునత్తమ్మా, చలికాలం నిప్పుల వర్షం పడితే ఇంకా బాగుంటుంది. దోస్తులు, మరి మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారింటి సిరీస్ లో పార్ట్ 118 తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 118 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దోస్తులు, మరి మీరు కూడా మాల్దీవ్స్ ని చూసినట్టుంటుందని మాల్దీవ్స్ సీన్స్ పెడుతున్నాము. మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కామెంట్ చేయండి దోస్తులు. అక్క, బేబీ శారీ కట్టుకుంటుందట. నేను కూడా శారీ కట్టుకుంటాను, లేకపోతే బా బేబీని చూస్తాడు. సరే కట్టుకుందాం. అది చూసినావా, మనల్ని వెళ్తానలేదు. చిన్నత్తమ్మ, ఓకేనా, వెళ్దాం రాని. శారీ మరి నేను అక్కడ కడతాను. మీ బ్లౌజ్ ఒకటి తెచ్చుకోండి, అక్కడ చాలా శారీస్ ఉన్నాయి. మంచి శారీ ఒకటి కడతాను. థ్యాంక్స్ రాని, నాకు అసలు శారీసే లేవు. ఒకటి ఉంది, అది బాగుండదు. మీకెందుకత్తమ్మా, నేను కడతాను కదా. మీకు వచ్చే బ్లౌజెస్ తెచ్చుకోండి 2-3. అలాగే రాని, థ్యాంక్ యూ సో మచ్. ఆనే, ఎటు పోతానవే? మళ్ళీ ఎందుకు కూర్చుంటున్నారు? ఇప్పుడు మీ అత్తమ్మ ఎక్కడ విడిచిపెడుతుంది? ఆగు, అసలే నేను శారీ కట్టుకోవాలి. రోజంతా కాళ్ళు నొప్పి పెడతాయి. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను. మీ అత్తతో మాట్లాడు. ఏంటి అత్తమ్మ, ఆడుకోతానా అంటానా? చెప్పిన కదా ఫంక్షన్ కి మీరు కూడా వస్తా అన్నారు కదా. మనం ఒక్కదాని ఉరుకుతానవేందే పిల్లని పట్టుకొని? చిన్న అత్తమ్మ, చైనా అత్తమ్మ అనుకుంటా. నేను చైనా అత్తమ్మ కాదు, యుఎస్ అత్తమ్మ. ఆ పీకినవుతి, నువ్వు నా ఇంట్లోకి వచ్చి పడ్డాక యుఎస్ నుంచి వస్తేంది, బోఎస్ నుంచి వస్తేంది. మురళిగాని పెళ్ళాం రెండో పెళ్ళాం ఉంచుకున్నది సవితి అంటారు. అంతే, యుఎస్ బోఎస్ అమెరికా కాదు. నా చెల్లెని చూడు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అనగానే మొత్తం గ్లోయింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎక్కడ? ఇంట్లోనే, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ. నా చెల్లె ఎక్కడికి పోతే అక్కడ గ్లోయింగ్ ఎఫెక్ట్. అదెక్కడ నేర్చుకున్నావు? నా చెల్లెనే నేర్పింది. కానీ నా చెల్లె నువ్వే నేర్పలేవు నాకు. ఫేర్ అండ్ లవ్లీ, గ్లో అండ్ లవ్లీ అయింది అని చెప్పానక్క. నీ బతుకు, నువ్వు చెప్పింది కదా అని. ఓ అత్తమ్మ, మేము మా ఇంటికి వెళ్తున్నాం. అమ్మ వాళ్ళ ఇంట్లో చీర కట్టుకొని వెళ్తా. మీరు వస్తారా మా ఇంటికి? మీ ఇంటికి నేను వెళ్ళడం నచ్చిందా అని అడుగు పెట్టిందా? కొత్త ఇంటికి మీ అమ్మ వచ్చి పిలిచిందా నన్ను ఒక్కసారన్నా? నేనెందుకు అత్తా? మరి అందుకే చిన్నతమ్మని తీసుకొని వెళ్తున్నా. మీరు వస్తారా ఆస్ట్రేలియా అత్త? అక్క వస్తేనే నేను వస్తాను. మరి ఇంకేంది, మీరు డైరెక్ట్ ఫంక్షన్ హాల్కి రండి. ఉండు ఆన్నే ఉండు. మేం రెడీ అయినాక, మేము మీ ఇంటి ముందరికి వచ్చినాక నడుమన్నప్పుడు నడు మాతో పాటు. ఎందుకట్లా? అందరం కలిసే వెళ్ళాలా? మరి కుటుంబం అన్నాక అందరు కలిసే పోవాలి. ఎవరి వాళ్ళు పోతారా? అబ్బా, కుటుంబం అన్నప్పుడు అందరు కలిసి తినాలి. మరి నువ్వు ఒక్కదానే పందిలాగా తిని ఎవరికి మిగలకుండా పెడతావు? గంజులు ఖాళీ చేసి దాని కుటుంబం అంటారా? ఆవు అంటారు. మా కజిన్స్ అందరు వస్తారని చెప్పినా కదా అత్తమ్మ. నేను ప్రొద్దున్నే వెళ్తా. మీరు ఎప్పుడైనా రండి మామయ్యని తీసుకొని. రాణి, మామయ్యని తీసుకొని రమ్మంటున్నావా? అంటే వాళ్ళు మామయ్యతో వస్తారా? అది ఓవర్ చేస్తుంది మురళితోని. చేసుకొని రండి, ఊకే పట్టించుకోవద్దు. అప్పుడప్పుడు విడిచిపెట్టాలి. ఏం చేసుకుంటారో వేసుకొని. మీరు ఎప్పుడు అదే తలుచుకుంటూ బాధపడకండి. వాళ్ళ వేషాలన్నీ ఒక్కొక్కటిగా చూసి నోట్ చేసి పెట్టుకోండి. వచ్చాక వాళ్ళ సంగతి చెప్తారు. కానీ గుడ్ ఐడియా రాని. రెడీ అవే రాని బంగారం. బంగారం రా, వజ్రం కాదు, వైడూర్యం కాదు. ఇది ఎటు పోయిండు? అక్క, అక్కడ. ఒరే, దాన్ని దేవే, నేను ఎత్తుకుంటా. నువ్వు కారు తీపో రాజు. ఇటు డ్రెస్ పాడైతుంది, మళ్ళా యూరిన్ వస్తుంది. ఓవర్ చేయకు రాజు, డైపర్ వేసిన. ఇటు నేను చూసినాక ముద్దు పెట్టుకోకుండా ఎట్లుంటానే. చిన్నరిదా, వెళ్దామా? చిన్నత్తమ్మ కూడా వస్తుందట మనతో పాటే. చిన్నత్తమ్మ కూడా అంటే ఇంకెవరు? అంటే అత్తయ్య అన్ను ఆస్ట్రేలియాతో కూడా వస్తారు మామయ్యతో పాటు. మన ముగ్గురం అయితే ముందు వెళ్తున్నాం, నలుగురం చిన్నారితో. సరే, చీరనైతే ఇంట్లోనే కట్టుకుంటావు కదా. ఐ లవ్ యూ రాణి. చాలు అయిపోయినారా ముద్దు మురిపాల ముచ్చట్లు? మీరు కూడా వస్తున్నారా? కనీసం గిటు పోతాన్న మా అమ్మ అని మన చెప్తానా వారా నాకు? ఏంట్రా అసలు, నేను అమ్మని రా నీకు.
నేను నీకు పుట్టిన గుర్తున్నానరా? ఏంది అమ్మ నువ్వు? అది చెప్పింది నాకు, మీకు చెప్పిందట కదా ఆల్రెడీ. మళ్ళా నేను చెప్పుడు ఏంది? అంటే అది చెప్తే అయిపోయినారా? నువ్వు చెప్పవు ఇక మాకు. నీకు బాధ్యత లేదా రా కొడుకుగా? ఇప్పుడు ఏంది నీ సుత్తి? నీకు చెప్పన్నా? సరే అమ్మా, రాని వాళ్ళ ఫంక్షన్ పోతున్నాం. మీరు వస్తారా? వస్తారా అండి? కార్లో తీసుకొని పోతా. లేట్గా వస్తారా? అయితే డాడీ తోటి రండి. అసలు రానే రారా? రాకుండి. ఓకేనా? మాటలు బాగా నేర్చినవురా. పైసలు బాగా సంపాదించుతాను. దానికి కొత్త కొత్త డ్రెస్సులు, నగలు అన్ని మంచిగా కొంటాను. బిడ్డకు ఏమన్నా దాయు, అన్ని బుస్స బుస్స ఖర్చులు పెట్టకు. గట్లనే ఆగం చేస్తారు ఆడోళ్ళు. ఇంత దాచి పెడితే ఏమన్నా వనకత్తాయి. ఏం పర్లేదు రాజు, నీకు ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టు దాని మీద. నా కొడుకు యూఎస్ లో చాలానే సంపాదించాడు. అయితే నీ కొడుకు సంపాదిస్తే నా కొడుకేంది ఇస్తాడేంది నీకు? నువ్వు నా కొడుకు ఇస్తావా? ఇక్కడ నా పేరు మీద ఉన్నాయని రాజుకే. రాజు కంటే రానికి, రాజుకి రానికి ఇద్దరికే ఇయ్యు. అవును, ఇప్పుడు నన్ను చూసుకునేది వాళ్ళే, ఫ్యూచర్ లో చూసుకోబోయేది కూడా వాళ్ళే. వాళ్ళెందుకు చూసుకుంటే నీ కొడుకుని చూసుకోమను. అమెరికాలో డాక్టర్ కదా. నేను యూఎస్ కి వెళ్ళను కదా, నేను ఇక్కడే ఉంటాను. సో నన్ను చూసుకునేది వీళ్ళు కాబట్టి వీళ్ళకే ఇచ్చేస్తాను. నువ్వు ఆస్తుల గురించి, డబ్బుల గురించి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు రాజు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ ని. మీ నాన్న అయితే నన్ను ఎక్కడికి తీసుకెళ్లేవాడు కాదు. ఎప్పుడు ఫీల్ అవుతూ ఇంట్లోనే కూర్చునేదాన్ని. రానికి మీకు ఇప్పుడు అవసరం లేదు. హ్యాపీగా ఉండండి. పెద్ద పెద్ద బంగ్లాలు అవి ఇవి ఏం అవసరం లేదు రానికి. నువ్వు ప్రేమగా ఉంటే చాలు. ఇలాగే హ్యాపీగా ఉండి నువ్వు సంతోషంగా ఉండి రాణిని సంతోషపెట్టు. అంతే రాజు, నేను చెప్పదలుచుకుంది. అలాగే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓ అదెంత రాసిస్తానంగానే ఇంటి సొల్లు గారుతాంది. ఇక అమ్మా అనబట్టే. రాజు నన్ను ఎప్పటి నుంచో బేబీ అమ్మ అని పిలుస్తున్నాడు. ఎందుకలా ఇష్టమైనట్టు వాగుతావు? కొడుకు గురించి అలా మాట్లాడడం అవసరమా? బేబీ అమ్మ అంటాడు, ఇవాళ అమ్మ అనబట్టే కదా. అన్నాడు కానీ చెల్లె, నువ్వు వినలే? అన్నాడు అన్నాడు అమ్మా అన్నాడు. నీలాగా అడుక్కునే దానిలాగా అనలేదు. అన్నాడు అన్నాడు అమ్మా అన్నాడు. చూసినావా నా చెల్లె ఎంత కన్ఫర్మేషన్ ఇస్తుంది? అవును, కన్ఫర్మ్ అవుతుంది. ఆస్ట్రేలియాలో అడుక్కు తినేదని. ఏందే? అదే అదే, ఆస్ట్రేలియా భాష ఎంత బాగుందని మీ చెల్లిది. ఆస్ట్రేలియాలో ఎలా అంటావు? మా అబ్బా, కరెక్ట్ చెప్పావు. కరెక్ట్ కరెక్ట్ చెప్తాయి నా చెల్లె. అంటే మీ చెల్లి ఆస్ట్రేలియాలో అడుక్కుంటుంది అన్నట్టు నాకు ఇప్పుడు అర్థమైంది. బట్ ఆస్ట్రేలియాలో అడుక్కునేది పెద్ద జాబ్ ఎత్తుంది అది. నాకు తెలుసు మీ చెల్లి ఏం చేస్తుందో. వాళ్ళ ఇంట్లో అక్కడ పని మనుషులు ఉండరు, ఈవిడే పని మనిషి. ఇప్పటికీ లేట్ అయింది, వెళ్దాం పద రాజు. అగ పో, దానికి అవతలేదు పో. నేను అత్త పో. డాడీని తీసుకొని రావే. నాన్నని తీసుకొని రాకపోతే ఇంకోని తీసుకొని వస్తారా? పో. ఏ పో, ఎండకపోయిన మొక్కదానా. వెళ్తానే ముద్దు మొహం దానా. అవును, నాకు ఒక డౌట్. నీకు చీర సరిపోతుందా? సైజు చాలా పెద్దది కదా. 2 చీరలు అతుకొని కుట్టుకుంటావా? ఐ మీన్ కట్టుకుంటావా? నేను 2 చీరలు అతుక పెట్టుకొని కట్టుకుంటా. నువ్వు ఒక చీరని 2 ముక్కలు చేసి 2 సార్లు కట్టుకో. దీని ఎండకపోయిన మొక్కలు చెప్పున్నాడే. నా చీర కట్టు, బాగా వస్తాడు. బాగా మీద పాట పాడే ఒకటి. బావొచ్చాడు ఎన్నా బావొచ్చాడు, ఎంత బాగున్నాడు, ఎంత ముద్దుగున్నాడు. బావొచ్చాడు ఎమ్మ బావొచ్చాడు. ఇట్లా ఆడుకుంటేనే డబ్బులు ఇస్తారేమో అక్కడ. రాజు పద. బేబీ బాయ్నే, అంత మంచిదేనా? మీరు బాగున్నారా? బాగున్నాం. కూర్చోండి, కూర్చోలేడు. మీరు ఫంక్షన్ కి రారా? రెడీ అవ్వలేదు? ఇక నాకు కొంచెం సుస్తుకున్నది. నాకు రాబుద్ది అయితలేదు, శాతం అయితలేదు. నిన్నటి దాకా అన్నే ఉండొచ్చిన. రాణి అల్లుని కూసమనే. కూర్చోరాజు. చిన్నమ్మలు చిన్నరమ్మలు. అమ్మ రావానే నిజంగా. ఏ రాను బిడ్డ, మీరు పోయి రండి. చిన్నయాన్ని ఇక్కడనే ఉంచు, నేను చూసుకుంటా. ఏడుస్తే ఎట్లనే, నేను తొందర రాను, సాయంత్రం వస్తా. రా బిడ్డ, నీ ఇష్టం ఉన్నప్పుడు రా. ఇంత ఉగ్గు తిననే బట్టి ఉగ్గు వేసి పెడతా పో. మరి నీకు శాతం అవుతుందని చూస్తూగుందన్నావు. నా చిన్న తల్లిని చూసుకోవడం కష్టమా నాకు? నా బంగారు తల్లిని గీట్లనే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటాం. మీరు వెళ్తారా వదినే? అవును వదినమ్మా, రాణితో వెళ్తున్నాను. మరి గిదే డ్రెస్ వేసుకుంటారా? చీర కట్టుకోలే? నేను కడతానే అమ్మా. నువ్వు కూడా ఇన్న కట్టుకుంటా అంటే కదా బిడ్డ, కట్టుకోపోండి తొందర. పోవే రాణి. చిన్నది ఉంది నా రాజు ఇక్కడ. ఉండని పో, ఏడుస్తే అత్తమ్మ ఫోన్ చేస్తుంది, నేను తీసుకొస్తా. గంటే పని చేయండి. ముందు అందరికి ఇంత నిమ్మకాయ రసం చేసుకురాపో బిడ్డ. వద్దొద్దు, నాకైతే వద్దు. ఇందాకే బ్రేక్ఫాస్ట్ చేశాను. నాకు అయ్యే అంత ఆయిల్ తిన్నా, చల్లగా రాబుద్ది అవుతుంది. సరే రాజు, మీరు అక్కడ కూర్చోండి చిన్నత్తమ్మ.
నేను మీ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యే శారీస్ చూపెడతాను, మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే రాణి. ఆ, ఇప్పుడు సూపర్ ఉన్నారు. సెట్ అయిందా నాకు సారీ? బాగుంది. ఇంకా వేరే కలర్స్ అయితే బాగుండేది కావచ్చు. అంటే ఇది బాలేదా? అంటే ఇంకా బాగుండేవి. నాకు ఈ కలర్ ఇష్టం రాణి, నాకు ఇదే బాగుంది. సరే అత్తమ్మా, మీ ఇష్టం. మరి నువ్వు వెళ్ళు, నువ్వు కట్టుకున్నా. అలాగే. అమ్మో, ఇప్పుడు ఈ చీర కట్టుకొని ఫంక్షన్ హాల్ అంతా నడవాలి. కాళ్ళు నొప్పి పెడతాయి నాకు. ఏం పని ఉంటుంది? నైట్ వచ్చి హాయిగా పడుకుంటాను. కానీ చాలా బాగుంది, నాకు నచ్చింది సారీ. ఇండియన్ స్టైల్లో సారీ అంటేనే సూపర్. చాలా బాగుంది. థ్యాంక్స్ రాణి. నేనేమైనా హెల్ప్ చేయనా? అవసరం లేదత్తమ్మా, కట్టుకుంటానండి, నాకు అలవాటే. ముందే ఐరన్ చేసి పెట్టుకుంటావా సారీస్ అన్ని? అమ్మ డ్రై క్లీనింగ్ ఇచ్చి ఐరన్ చేపించి పెడుతుంది. కబోర్డ్స్ లో అన్ని బట్టలు నీట్ గా పెట్టేసింది మీ అమ్మ. నేనైతే అన్ని కుక్కి కుక్కి పెడతాను ఇంట్లో. అమ్మ ఇలా నీట్ గా సర్దుతుంది అత్తమ్మ. మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలాగే ఉంటుందిలే. ఇంట్లో పని అంతా నువ్వు ఒక్కదాన్నే చేయాలి కదా. అంతమంది ఉన్నాం అక్కడ, మా అందరినీ చూసుకుంటావు. ఇంకా ఈ పనులు ఎక్కడ అవుతాయి? అమ్మ కూడా అలాగే అంటుంది అత్తమ్మ. అదొక్కతే ఉంటుంది కదా, బోర్ కొట్టినప్పుడల్లా ఇవి చేస్తూ కూర్చుంటుంది. నీట్ గా పెట్టుకుంటుంది ఇల్లు. చూసాను. మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మొత్తం సర్దుతోనే కూర్చుంటుంది మీ రూమ్ అంతా. దానికి నీట్ గా ఉండాలి. గజిబిజి ఉంటే అస్సలు నచ్చదు, తిడుతుంది నన్ను. వావ్, చాలా బాగుంది రాణి నీకు సారీ. మీరు ఇది కట్టుకుంటే ఇంకా బాగుండేది. లేదు రాణి, నాకు ఇదే నచ్చింది. ఇలా లైట్ వెయిట్ ఉంటేనే ఇష్టం నాకు. అంత వెయిట్ నేను మోయలేను. బాగుందా? చాలా చాలా అందంగా ఉంది. కాదు, నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. వెళ్దామా? బాగుందా రాజు? సూపర్. రాణికి ఏంటి, ఏది కట్టుకున్నా సూపర్ గా ఉంటుంది. కొంచెం హెవీగా ఉంది కదా రాజు? పట్టు చీరలు అంటే అట్లనే ఉంటాయి కదండి. బాగుంది. ఏ పిల్ల, ఇంత దిష్టి చుక్క పెడతిట్రా. ఏ పో అమ్మా నువ్వు. దిష్టి చుక్క ఏంది? బుగ్గకు ఒక పెద్ద చుక్క పెట్టింది అత్తమ్మ, మంచిగా ఉంటది పెళ్లి కూతురులాగా. ఆ, నీకు కూడా పెడతారా? ఆగు. ఏ నడువే, కాలు కింద పెడుతుందా? ఏందమ్మా నువ్వు? చిన్నది వన్నదా? వన్నదేంది ఇప్పుడే? పొద్దు నుంచి అసలు నిద్రనే పోలేదు అది. ఇప్పుడు వన్నదంటే 2-3 గంటలు వంటది. పాలు తాగిందా మరి? తాగింది, పడుకొని. అది లేచేసరికి ఉగ్గు చేసి పెట్టుకో, తినిపించచ్చు. మళ్ళీ ఏడ్చుకుంటున్నదంటే నీకు చేయరాదు. ఆవు, అది వన్నప్పుడు ఇంత వేసింది నయం. వెళ్దామానే అత్తమ్మ, వెళ్ళొస్తాం. ఒకటి కాటుక డబ్బిత్త, దానికి ఇంతంత పెట్టు, నడుము కన్నో ఎన్నో. సరే ఇయ్యండి. మళ్ళా వచ్చినాక కాలు గుంజుతానే, జ్వరం వచ్చింది, తలకాయ నొత్తందని ఎట్లా ఎత్తుంది అనుకుంటారు. అట్లా దిష్టి చుక్క పెడితే ఏం కాదా? ఏం కాదు, చూడండి. చిన్నప్పుడు దానికి ఇంత పెడదు ఎలుపు. అందరు చూపులు దాని మీదనే. పిల్లెంత ముద్దుకున్నది, పిల్లెంత ముద్దుకున్నదని. మైదాపిండి లెక్క తెల్ల ఉంటుంటే ఇప్పుడు కొంచెం నల్లబడ్డది. మైదాపిండి లెక్క తెల్లగా కొంచెం ముక్కు ముద్దు ఉంటుండే నీ పెండ్లం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇంకా ముద్దుగున్నది. అవ్వా, నీ సిర పాడైపోను. అటు వంగి నడుం బీక తట్టున్నది. ఇటు అక్క, ఇటు పైకి లేస్తుంది, ఏడలేస్తుంది. ఇటు కిందికి చూడు, ఎంత కిందికైందో. కిందికంటే మీదకంటే కిందికంటావేమో నువ్వు. అబ్బా అక్క, నీకు అసలు కట్టుడే వస్తలేదు. మరి రాని ఉన్నప్పుడు దాంతో కట్టించుకుంటేమో అని ఇక బూటిది కూడా మంచిగా కడుతుండే. నిరోగం పాడగాను ఏమో నాకు పెట్టింది పని. అటు వంగవాడి ఇటు వంగవాడి చత్తన్న. అక్క అలా నాకు కొంగు సన్నగా రావాలి. ఆ సన్నగా ఏమవుతుంది? సన్నగా వస్తే నేను స్లిమ్ కనబడతా. ఏం సన్నగా వస్తాయి? సన్నగా ఉంటే సన్నగా వస్తుంది. లేదా బక్క ఎండుకపోయిన మొక్కది అది ఎట్లున్నా చూడు. అవ్వా, ఇంకోసారి నేను కట్టనే నీకు చీర. నాతోటి కాదే అవ్వా. నువ్వేందక్క నల్ల చీర కట్టుకున్నావు? నీ అద్దాలు పాడగాను, అద్దాలు తీసి మునుగు. ఏమో నల్ల చీర అంటది, ఇంత మంచి చీర కట్టుకుంటే. దా ఇంట్లో అద్దాలు ఎందుకే నీకు? తీయు. ఎందుకు తిడతావు అక్క? కూల్ గా ఉంటదని పెట్టుకున్నాను. ఏ కూల్ పాడవాడా? అన్ని బానే ఉన్నాయి, కానీ నాకేదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అక్క. ఇక మిక్సింగ్ అంటే జోలార్ పెట్టుకోవాలి. ఏంటది? జోలార్ పెట్టుకుంటే మంచిగా కనబడుతుంది. అంటే ఏంటక్క? సెంటా? అత్తరు పూసుకోవాలా? అత్తరు కాదే. మరి అత్తరు బావ దగ్గర ఉంటే వచ్చినాక ఊతాడు. ఆగు. బావ ఎప్పుడు వస్తాడు? నన్ను ఎప్పుడు చూస్తాడు? సారీలో చూస్తాడు. ఆగు, నేను జోలర్ పట్టుకొస్తా.
ఈ జ్యువెలరీ ఏందక్క? మెడల నగలే, మెడల నగలు, చెంపకు సారెలు, గాజులు వేసుకుంటే మంచిగా కొడతావు ముద్దుగా. ఇప్పుడు బోడ బోడ కొడతలేదు అంత. అవునక్క, దొంగడు వచ్చి అన్ని దోచుకుపోతే ఎలా ఉంటారు? అలా కనిపిస్తున్నాం ఇద్దరం. మరి గట్టనే ఉంటది. వేసినాక చూడు ఎట్లుంటదో. త్వరగా వెయ్యక్క. ఎత్తావు తెత్తన్న. బ్యాంకులకి వెళ్ళి తెమ్మంటే సగమే తెచ్చిండు. నీకోటి ఇస్తే నేను ఒకటి వేసుకుంటా. మీ అత్త ఎంత ముద్దుగా ఉంది, చూసావా రాని? చూసాను చిన్నత్త, బాగుంటుంది మా అత్త. లడ్డుకు లడ్డు ముద్దు ముద్దుగా. మా ఆస్ట్రేలియా అత్త కూడా మంచిగా ఉంది చీరల. అవును, అది వేరే డ్రెస్ లో దయ్యంలా ఉంటుంది. ఇప్పుడు ఎంత బాగుంది. చీర కట్టుకుంటే అందమే వేరొత్తమ్మా. చాలా బాగుంటారు. మురళిగాడు వచ్చింది కదా? ఇంకా రాలేదే. వాడు వచ్చిండే దీని ఫంక్షన్లకు. వాడు లేనే లేడు. అవునక్క, నేనదే చూస్తున్నాను. అసలు ఎవరు లేనే లేరు ఇక్కడ. గడిపోయి కూర్చుందామా అని మళ్ళా సీట్లు పోతాయి. మనం కూర్చోవాల్సింది ఇక్కడ కాదక్క, భోజనాల దగ్గర. అక్కడ సీట్లు పోకుండా చూసుకోవాలి. అబ్బా, కరెక్ట్ చెప్పినవే నువ్వు. వాడు రాకముందే వచ్చింది. ఫంక్షన్ హాల్ అంతా ఇదే డెకరేషన్ చేసిందో మనం. ఈ టేబుల్ కుర్చీలు వరిచింది కావచ్చు. ఓ మా కోచింగ్స్ వస్తారు. కోచింగ్స్ నేను ఆడుకోవాలి, మాట్లాడాలి, ముచ్చట్లాడాలి అన్నది. పొలం పట్టుకొచ్చినాదే కనబడుతుంది. ఏనన్నా ఒకటే వచ్చిందా? చిన్నారిని తీసుకురానట్టుంది. ఆస్ట్రేలియా ఆ రాణి సూపర్ ఉన్నారు శారీలో. థ్యాంక్ యూ రాణి, నువ్వు కూడా సూపర్ ఉన్నావు. థ్యాంక్ యూ. మా అత్తమ్మ అందరికన్నా సూపర్ ఉన్నది. నన్నే అంటాంది, చూసినావా? అవును, అను సూపర్. నన్ను వాళ్ళు చూడకుండి జిట్టు కలుగుతుంది. చిన్నారి ఎక్కడుంది రాణి? చిన్నారి అమ్మ దగ్గరే ఉంది. సిగ్గులేంది చూసినావా అని? వారిని గడిచి పెట్టి అచ్చేడు ఎంజాయ్ చేస్తుంది. మొగుడు కూడా లేడు. ఎటువంటి నా కొడుకు చీర కట్టుకుని దింపులాడుతుంది కొడుకు లేకుండే. రాజు ఎక్కడ రాని? ఉన్నాడు, మా అన్నయ్యలతో తమ్ముళ్ళతో మాట్లాడుతున్నాడు. రూమ్ లో సిట్టింగ్. ఇలా మోకాలకు సిట్టింగులు కూడా ఎత్తారా? తాగితే మంచిది కాదందలే దీనికి. ఈ రోజు రేపు కామన్ ఎక్కువ. కొంపతీసి మురళి కూడా అక్కడే ఉండిపోయాడు ఏంటి? కావచ్చు, కార్ పార్కింగ్ చేస్తాను అన్నాడు. అటే వీకెండు. మామయ్య ఎక్కడ? అక్కడే ఉన్నట్టున్నాడు సిట్టింగ్ రూమ్ లో. అవునా? మెల్లమెల్లగా మెల్లమెల్లగా జనాలు వస్తున్నారు అక్క. అవునే, ఆయనతో ఒడగొడతారు ఏంది? తినడానికి ఏమన్నా ఉంచుతారో? మనం ముందే వెళ్తాం కదా అక్క. ఇక్కడే ఉంది ఎంట్రెన్స్. గీటేనా? గిన్నె నిల్చోవాలి. స్టార్ట్ చేసి రాగానే మనమే ముగ్గురుకాలి. మటన్ అయితే నేను కిలో తింటానక్క. కిలో ఏం చాలుతుంది? నేనైతే 3 కిలోలు మింగుతా. అక్క, బోటి పెడతారంటవా? తలకాయ కూర. ఇక మేకలు పోతే బోటి, బీటి, తలకాయ, బిలకాయ అన్ని పెడతారే. అన్ని రకాలు ఉంటాయి. ఏమో మరి నేను ఫంక్షన్ లో పెడతారో పెట్టరో. రాని అడుగుతావేందే? నా ఇజ్జత్ తీయకు. మా అమ్మాయి కనిపిస్తే చెప్పు. సరే అత్త. నీ అవ్వ ఒకటిసారి దర్శనతటి ఎత్తి గాని మేకలు కోసిందా అని అడుగుతావు అనుకున్నా. ఎక్కడికి వెళ్ళావు? మా మురళి గాని చూడు. ఫంక్షన్ కి డ్రెస్సెస్ కచ్చడు అవసరమా? ఇజ్జత్ తీస్తాడు. ఆస్ట్రేలియా తీసుకోమందో ఏమో. అదేం చెప్తే అది చేస్తాడా వేస్ట్ గాడు? షీటీ సూపర్ ఉన్నావు శారీలా. అందరికన్నా నేనే సూపర్ ఉన్నానట. నువ్వేమో దాన్ని అంటాను. మంచిగానే ఇల్లుతాను గాని ఏం చేసి వచ్చినావు? ఏం పెట్టిండా? మూక సుక్కనా? సుక్క తాగొచ్చిన. బా మరి నాకు ఏ పిసపిసరాకే గిడ తాగుతట పడైతుంది. అందరు చూసి నవ్వుతారు. మరి నాకు ఇంటికైనా కదా ఎప్పిట్టది. నేను తీసుకొస్తా బేబీ. ఏం కావాలో చెప్పు. నాకు రోజుకొకటి కావాలి. ఇప్పటికి 2 రోజులైంది ఏం తాగక. నాలుగు లెప్పలెప్పలు ఆడుతుంది. అయ్యో చీటీ. ఏం తాగుతావే నువ్వు? కళ్ళు తాగుతావా? ఒక రోజు కళ్ళు, ఒక రోజు బీరు, ఒక రోజు అన్ని. రోజుకొక వెరైటీ తేబా. సరే చీటీ. ఇక తినే కాడ మొదలైనట్టున్నది కదా, పోదామానే. అందరు వెళ్తున్నారు కదక్క, వెళ్దాం పద మనం కూడా. మురళి, మురళి రాని నొప్పులు వినిపించినా వినపడినట్టే చేస్తాడు వేస్ట్ గాడు. మావయ్య, బేబీ అత్తమ్మ పిలుస్తుంది. ఏంటిదే? నా సింగులు సెట్ చేయి. అయ్యో అత్తమ్మ, నేను సెట్ చేసేదాన్ని కదా లోపల రూమ్ లో. ఏం పర్లేదు మావయ్య చేయని. అక్క చూసినవాని బావతోటి ఏం పనులు చేపిస్తుందో. అది గట్ల చేపిస్తుంది బకమ్మకది. మనతోటి వస్తాడని మనతోటి మాట్లాడతాడని కుళ్ళు దానికి చింగులు పెట్టిస్తుంది అక్క. ఫోన్ పెట్టుకొని ఏమైనా వేసుకొని వాడు చూడకు. కాదక్క, ముందే తెలిస్తే నేను కూడా పెట్టించుకునేదాన్ని. స్వీటీ నీకు కూడా పెట్టన్నా? ఆల్రెడీ పెట్టుకున్నాను బా.
ఇంటికి వెళ్ళాక పెట్టు. పోదాం పాయే, మళ్ళీ ఆయన అయిపోతాయి ముక్కలన్నీ, అట్టు సోర్వ పోతారు. అమ్మో పోదాం పాక, ఆకలి అయితే నాకు కూడా. నాకైతే తలకాయ కాల సోర్వ కావాలి. గ్లాసులో పోసుకొని 3-4 గ్లాసులు తాగుతా. కొంచెం డీసెంట్ గా ఉండే, ఎలా నచ్చి మాట్లాడిస్తారు. ఆ చెల్లె ఆస్ట్రేలియా నుంచి వచ్చిందని చెప్తా. సరే అక్క పద. చాలా వెరైటీస్ ఉన్నాయి అక్క, గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. నువ్వు ఆగే ఏసి వెళ్దాం రా అక్క, ఎవరు లేరు, తిందాం పద. నువ్వు ఆగే అంటే ఏం చేస్తున్నావు అక్క? మంత్రం వేస్తున్నావా? అవన్నీ మన పొట్టులో పట్టాలని కాదే, అంతా వెజ్ వాసన వస్తుంది. నాన్ వెజ్ వాసన కొంచెం కూడా వస్తలేదు. లేదక్క నాకు వస్తున్నట్టే అనిపిస్తుంది. చూడు ఏసి హౌస్ వాసన లేదు, మేక వాసన కాదు, కోడి వాసన కూడా వస్తలేదు, గుడ్డు వాసన కూడా వస్తలేదు. కోడి వాసన వస్తుంది అక్క నాకు. కోడి వాసన ఎక్కడైనా అది కోడిపీ వాసన లెక్కున్నది. కోడిపియా అంటే ఏంటి అక్క? అయ్యో కోడిపీ అంటే వెళ్ళనట్టు చేస్తావేమే. అయ్యో చిన్నప్పుడు నువ్వు కోళ్ళపెట్ట మీద కాలు పెట్టలేవా అని వాసన ఎంత పోలేదు చూడు. అమ్మ నిన్ను జోపుకుంటా కాలు గడగలే గది. చీ అక్క గదా, గదెందుకు గుర్తు చేసినా ఇప్పుడు? కంప వాసన. మరి నాకు గదే వాసన వస్తుంది. నువ్వేమో చికెన్లు మటన్లు అనబడితివి. గుడ్ల కౌసు వస్తుంది అక్క. కోడి గుడ్డు లేదు, కోడి పీ లేదంటే మళ్ళీ గుడ్ల కౌసు అంటావేమే. దాన్ని అడుగు అవలేదాన్ని రాని. అత్త ఇది ఇంత నాన్ వెజ్ స్మెల్ వస్తుంది ఇక్కడ, వెజ్ ఎక్కడ? చూసావా వాళ్ళ బిల్డప్? లోపలంతా నాన్ వెజ్ తినాలనే ఉంటుంది, పైకి ఎలా మాట్లాడుతున్నారో చూడు రాని. ఓ అమ్మో ఏమంటారో ఏమో, భయం వేస్తుంది నాకు. భయం ఎందుకు చెప్పు? ఎక్కడ రాని వెజ్ సెక్షన్ ఎక్కడ? నాన్ వెజ్ కౌసు. అమ్మో ఏక్. అబ్బా ఇది వెజ్ అత్తయ్యా? వెజ్జా? నాన్ వెజ్ లా అనిపిస్తుంది. అసలు ఈ ఫంక్షన్ లో నాన్ వెజ్ లేదు, మొత్తం వెజ్. మీకు నాన్ వెజ్ వాసన పడట్లేదా? నేను గందికి రానని చెప్తానే దీని తల్లిగారు వాళ్ళు నాన్ వెజ్ పెట్టరు, మన పెట్టరు. మంచిగైంది, వీళ్ళ రోగం ఇలాగే తిరగాలి. ఏంటక్కను ఎంత మోసమా? నేనేం చేసి మునిగిందే, నేనే ఫుల్ అప్సెట్ వచ్చిన. సపరేట్ ఇంటికి పోదాంపా. ఎలాగూ వచ్చాం కదక్క, ఏదో ఒకటి తిందాం. ఏం తిని మునుగుతావే, అన్ని వెజ్ పడేనేడా. ఏదో ఒకటి లే అక్క, తిని రాత్రికి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం. బా ఎక్కడున్నాడు? రాత్రికి కాదే ఇప్పుడు కూడా పెట్టమను. ఇది తిని ఆడికి పోయినాక మళ్ళీ ఇంత తిందాం. సరే అక్క, బావకు ఫోన్ చేస్తానండు, మనం తిందాం పద. నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలుసా మీను? అక్కడ చూడు, ఆ సముద్రం ఎంత స్వచ్ఛంగా కనిపిస్తోందో. ఏదీ లేదు, కింద ఇసుక చేపలు అన్ని కనిపిస్తున్నాయి చూడు. అంత స్వచ్ఛంగా ఉంటుంది నీ మనసు తెలుసా. ఎవరి మీద ద్వేషం, అసూయ ఏది ఉండదు నీకు. అందరి మీద స్వచ్ఛమైన ప్రేమనే చూపిస్తావు. గాడ్ గిఫ్టెడ్ నువ్వు నాకు. మరి నువ్వు కూడా అంతే కదరా? నీకెవరి మీదైనా కోపం, ద్వేషం, అసూయ ఉంటాయా? ఎవరి మీద ఉండదు. నువ్వు కూడా నాలాగే. అంటే కొందరి పైన ఉన్నాయిలే. అవునా? ఎవరి బంటి వాళ్ళు? నాకు తెలీదు. ఎవరా? కోపమా, ప్రేమ, ద్వేషమా? ఉన్నారులే కొందరు. అంటే ఎప్పటి నుంచిరా? చిన్నప్పటి నుంచి నీకు వాళ్ళన్న కోపమేనా? చిన్నప్పటి నుంచి కాదు, ఈ మధ్య. ఛీ పోనీలే బంటి, ఇప్పుడు వాళ్ళందరి గురించి ఆలోచించి వాళ్ళని తలుచుకోవడం ఎందుకు? విడిచిపెట్టు. బానే ఇంప్రూవ్ అయ్యావే. మీ మమ్మీ కూడా పూటకి కాల్ చేయట్లేదు, రోజుకు ఒక్కసారి చేస్తున్నావు. అది కూడా నేను చేయమంటేనే. ఊరికే ఏం మాట్లాడాలరా? మమ్మీ ఎప్పుడు తిన్నావా, పడుకున్నావా, ఏం తిన్నావు, ఎంత తిన్నావు, బాగా తిను అని అడుగుతుంది. 3 పూటలు అదే అడుగుతుంది, తిన్నావా తిన్నావా తిన్నావా. నీ మొహానికి 3 పూటలు ఎక్కడ తిన్నావే? ఒక్క పూట సరిగ్గా తిన్నావు. బంటి నిజం చెప్పరా, నీకు ఇంతకు ముందు ఎవరి మీదైనా క్రష్ ఉండేదా? నాకా? స్కూల్లోనా, కాలేజ్లోనా? అంటే నీకు స్కూల్లో ఉన్నారా, కాలేజ్ లో ఉన్నారా? కాలేజ్లో అయితే నువ్వే. మరి స్కూల్లో? మా స్కూల్ ఆయమ్మ. ఏంటి? మా స్కూల్ ఆయమ్మనే. స్కూల్
క్రష్? అదేంట్రా? నాకు అలాగే జరిగింది మరి. ఇంకా అందరిలా సైన్స్ టీచర్ మ్యాథ్ టీచర్ అని చెప్తావనుకున్నాను. అమ్మో, వాళ్ళంటే నాకు చచ్చేంత భయమే. భయం ఎందుకురా? హోంవర్క్ చేయకపోతే మా మ్యాథ్ టీచర్ తొడపాశం పెట్టేది. చచ్చిపోయేవాడిని. వారం రోజుల దాకా ఆ నొప్పి పోకపోయేది. మరెందుకురా? హోంవర్క్ చేస్తే అయిపోయేది కదా. నాకు అస్సలు చేయబుద్ధి కాకపోయేదే. ఎందుకో ఏమో. 5th క్లాస్ వరకు అంతే. మరి 6th క్లాస్ లో? 6th క్లాస్ లో కొత్త మేడం వచ్చింది. ఆ మేడం పిల్లలతో బాగా మాట్లాడేది. పిల్లలందరూ ఆ మేడంకి ఫ్యాన్ అయిపోయారు. మేడం ఏది చెప్పినా బాగుండేది. అలా మ్యాథ్ మీద నాకు ఇంట్రెస్ట్ పుట్టింది. ఒక టీచర్ ఇంత ప్రభావం చూపిస్తుందా పిల్లల మీద? ఇప్పుడు నువ్వు ఎంత క్లెవర్ విరా. ఆ మేడం వల్లే ఇదంతా. నాకు ఒక్కసారి ఆ మేడంని కలవాలని ఉందే. ఫోటో ఉందా? ఫోటోలు అవన్నీ ఇప్పుడు ఎక్కడివే, లేవు. అప్పుడు ఫోన్లు ఉండేనా మనకి? ఏ ఊరో తెలుసా కనీసం? ఆ మేము చిన్నప్పుడు ఒక ఊర్లో ఉండేవాళ్ళం. అదే ఊరు అనుకుంటా, అంత కన్ఫర్మ్ గా తెలీదు. చూద్దాంలే వెతకడానికి. ఇంతకీ ఆయమ్మ మీద క్రష్ ఎలా జరిగిందిరా? 2nd క్లాస్ లో అనుకుంటా. నాకు ఆ స్కూల్లో మా క్లాస్ లో ఆయమ్మ తప్ప ఇంకెవరు నచ్చేవాళ్ళు కాదు. భయంగా వెళ్ళేవాడిని స్కూల్ కి. అది ఇంకా గుర్తుందారా నీకు? గుర్తుండే కదే నీకు చెప్తున్నాను. బాగా తినేవాడిని, షిట్కి వెళ్ళేవాడిని. టీచర్ అందరు నన్ను తిట్టుకునేవాళ్ళు. కొంపదీసి ప్యాంట్లో పోయావా ఏంటి? లేదే, బాత్రూమ్ లోనే. కానీ ఆయమ్మ వచ్చి కడిగేది పాపం. నాకప్పుడు ఏం తెలీదు. ఆయమ్మని చూస్తే కంఫర్టబుల్ గా అనిపించేది. ఛీ ఛీ ఛీ. నేను క్రష్ గురించి చెప్పురా అంటే షిట్ గురించి చెప్తున్నాడు వీడు. ఈ జూలో ఎంత బాగుందిరా. నాకు ఇలాంటిది ఒకటి కావాలి. మన ఇంట్లో పైన పెద్ద జూలో కూడా తెప్పిస్తాను. ఎక్కడ? అత్తయ్య వాళ్ళ ఇంట్లోనా? పైన? ఉమ్, అది ఎప్పుడెప్పుడు అవుతుందో, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఉంది నాకైతే. అవుతుందిలే. కానీ సురేష్ బాబు వెళ్ళనిస్తాడా? మీ మమ్మీ కూడా వెళ్ళనిస్తుందో లేదో. అక్క, కొంచెం గ్యాప్ తీసుకో. ఆగురా, అయిపోవచ్చింది. కళ్ళు పాడైతాయి అక్క. రా, అలా బయటికి వాకింగ్ వెళ్ళొద్దాం. ఒక 10 minutes ఉండరా, నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. నిద్ర వస్తుంది. కాసేపు పడుకునేవరా. నేను ఇప్పటిదాకా రెస్ట్ రూమ్ లో పడుకున్నాను. హాయిగా నిద్ర పట్టేసింది. ఉమ్, ఇప్పుడు నువ్వు పడుకోవే, నేను కంప్లీట్ చేసేస్తాను రా. ఉమ్. అమ్మయ్య, ఇంతే కదరా? ఇంకా చాలా ఉంది. ఇంకా ఉందా? ఈ రోజుకైతే ఇది చాలరా. సరే అక్క, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మిగతాది చేసేస్తాను. పద, అలా వాకింగ్కి వెళ్దాం. పొద్దున అసలు కాఫీ తాగలేదురా. అవునా? మరి రాగానే తెప్పించేవాడిని కదా. ఇక్కడ ఎలా ఉంటుందోరా? మన ఆఫీస్ క్యాంటీన్ లో బాగుంటుంది అక్క. మరి తెప్పిరా. ఇప్పుడు వాకింగ్ వద్దు, ఏమొద్దు. బిస్కెట్స్? నో, ఓన్లీ కాఫీ, స్ట్రాంగ్. హలో, 2 స్ట్రాంగ్ కాఫీ. యా. అవునక్క, అప్పుడు అడగడం మర్చిపోయాను. ఏంట్రా? బావని అడ్రస్ అడగమన్నాను, అడిగావా? అడిగాండా? అడ్రసా? అసలు ఈ అడ్రస్ నాది కానే కాదు, ఏదేదో చెప్పాడు. అవునా? మళ్ళీ తర్వాత మా చెల్లి అడ్రస్ అన్నాడు. నీది కాకపోతే ఇంకెవరిది ఇక్కడ ఉంటుంది అని అడిగాను గట్టిగా. చూసావా, వాళ్ళ చెల్లి గురించి అసలు చెప్పడు. అప్పుడు గట్టిగా అడిగితే చెప్తున్నాడు ఇది నా చెల్లెల అడ్రస్ అని. మరి మీ అత్త మామల్ది? వాళ్ళకి వద్దంటున్నాడా. వాళ్ళకి ఏం పంపించినా రివర్స్ పంపిస్తారంట. అవసరమారా మనకి ఇదంతా? అమ్మ ఫీల్ అవుతుంది మళ్ళీ. అయితే సిస్టర్ ఇలా అది. తనకి పంపించమన్నారా? అమ్మకి చెప్పు, వాళ్ళే మా అత్త మామలని. పాపం చిన్న బాబు కూడా ఉన్నాడు కదా, వాళ్ళు అలాగే పూర్గా ఉన్నారంట. కొన్ని బొమ్మలు కూడా పంపించమన్నాడు బాబు కోసం. ఎంత ఏజ్ బాబుది? 2-3 years ఉంటాయి అనుకుంటారా. సరే, అత్త మామ గురించి అయితే చెప్పలేదా? లేదురా, నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. సరే అక్క, లెట్ హిమ్ రెస్ట్ ఫర్ సమ్ మోర్ టైం. పాపం మొత్తం క్యూర్ అవ్వలేదు ఇంకా. నా గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నారు వీళ్ళందరూ. అమ్మ గాని, సురేష్ గాని, నాన్న గాని అల్లుడికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నేనేమో మా వాళ్ళ మీదకి అరుస్తున్నాను. వీడిదైతే ఇంత ప్రేమ గుణము. చాలా మంచోడు నా తమ్ముడు. ఇలాంటి వాళ్ళు
ఎక్కడ ఉండరు నాకు తెలిసి. ఆ బంటి గారు చేయబట్టి పిచ్చి పిచ్చిగా తయారయ్యాడు, కానీ నా తమ్ముడు హీరో. అంటే ఈ చందన చెల్లెలా వీడికి? చెల్లెలు చెల్లెడు కొడుక? చందనాన్ని చూస్తే కొంచెం ఏజెడ్ లాగే అనిపించింది. మరి తన కొడుకు గురించి ఎవరు చెప్పలేదే. హస్బెండ్ హైదరాబాద్ లో పనిచేస్తాడని చెప్తున్నారు అందరూ. ఇంకా ఏదో సీక్రెట్ దాగుంది. ఇంకా ఏదో దాయాలని చూస్తున్నాడు బావ. చెల్లెలైతే నిస్సంకోచంగా చెప్పొచ్చు కదా, నా చెల్లెలు తనకి పంపించమని. ఎందుకు ఇలా దాస్తూ నసుకుతూ చెప్తున్నాడు? నేనేమైనా ఎంక్వైరీ చేస్తానా? బావకి వాళ్ళ చెల్లెల మీద అంత ప్రేమ ఉంటే ఉండని, నేను దానికి ఎందుకు కట్టుపడతాను? ఏదిరా నీ కాఫీ? వస్తుంది అక్క. డాడీ ఎంత సంతోషపడుతున్నారో తెలుసా అక్క? నువ్వు ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. నిజంగానా? నీకు హ్యాపీగా ఉందా? చాలా అంటే చాలా. ఇలాగే కొన్ని రోజులు రా అక్క, ప్లీజ్. కాదనకు ఈ తమ్ముడిని. సరేలేరా, నువ్వు ఇప్పటి నుంచే ఫోర్స్ చేయకు, నాకంత స్ట్రెస్ పెంచకు. ఈ జ్యువెలరీ బాక్స్, ఈ డైమండ్ నెక్లెస్ నేను తెచ్చిందే కదా, బిల్ కూడా అదే ఉంది. ఇది మీనాక్షి కోసం తెచ్చాను కదా, ఇక్కడుందేంటి? అసలు నేను ఆ రోజు మీనాక్షికి ఇచ్చానా లేదా మర్చిపోయానా? నేను ఇచ్చానే, మీనాక్షికి తీసుకోమని కూడా చెప్పాను. ఇంకా నయం, స్వప్న కంట్లో పడలేదు. అసలే బిజినెస్ బిజినెస్ అని ఎగురుతోంది. ఇది అమ్మి డబ్బులు తీసుకున్నా తీసుకుంటుంది. ఇది ఇక్కడికి ఇలా వచ్చింది మరి? స్వప్న, ఏ స్వప్న. ఆ ఏంటి సురేష్? డ్రెస్ బాగుంది స్వప్న, చాలా బాగున్నావు ఈరోజు. థ్యాంక్ యూ సురేష్. ఏంటి నైస్. అందుకే పిలిచారా? ఈ మీనాక్షికి నేను డైమండ్ నెక్లెస్ కొన్నాను కదా ఒకసారి. అవును, నాకెప్పుడు కొనలేదు, కానీ తనకైతే అన్ని కొంటారు. నీకు ఆల్రెడీ ఉంది కదరా, మా మమ్మీకి ఉంది కదా పెళ్ళప్పుడు. లేదు, నాకు మీ చేతులతో కొంటేనే ఇష్టం. సరే, ఈ సండే షాపింగ్ చేద్దాం. నీకు ఇష్టమైన బట్టలు, నగలు అన్ని కొనుక్కుందువు గాని, ఓకేనా? ఉమ్, ఆ నెక్లెస్ మీనాక్షి తీసుకోలేదా? నేను తనకి ఇవ్వలేదా అసలు? ఎందుకు? తీసుకుంది, ఇచ్చేసారు కదా. మరి అది ఇక్కడేం చేస్తోంది? ఈ బ్యాగ్ లో ఉంది. బ్యాగ్ లో ఉందా? నీకు ఇచ్చి వెళ్ళిందా? ఆ యాక్చువల్ గా ఏమైందంటే, ఆ రోజు మీనాక్షి ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అది ఉమ్, ఏం జరిగింది? మీనాక్షి ఆ రోజు ఆ నెక్లెస్ చూసి నాకు నచ్చలేదని అక్కడ పడేసి వెళ్ళిపోయిందండి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునండి, నేనేం చెప్పినా మీరు నమ్మరేంటి? దానికి నచ్చినా నచ్చకపోయినా అది అలా చేయదు. నిజం చెప్తున్నానండి, నేను అక్కడ పడేసి వెళ్ళింది. ఏమైందని అడిగితే నాకు నచ్చలేదు అని సీరియస్ గా నాకు సమాధానం చెప్పింది. మీకు తెలిస్తే మీరు బాధపడతారని ఇక్కడ దాచేశాను. అది అక్కడే ఉండిపోయింది. నేను అసలు మర్చిపోయాను దాని గురించి. ఇప్పుడు మీరు చూసుండకపోతే అది అలాగే ఉండిపోయేది. అబద్ధాలు చెప్పకు స్వప్న. నువ్వు చెప్తే ప్రతిదీ నమ్మేస్తాను అనుకున్నావా? నేనైతే నిజమే చెప్తున్నాను సురేష్. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. నీకు నాకు చాలా దూరం పెరిగిపోతుంది. ఆఫ్టర్ ఆల్ 2 కోట్లు ఇవ్వమంటే ఇవ్వనన్నావు. డైమండ్ నెక్లెస్ కూడా ఇంతవరకు కొనివ్వలేదు. నేను నిన్ను ఇంతకు ముందు కూడా అడిగాను. నువ్వు అసలు మారవా? నువ్వు నాకు బిజినెస్ కి డబ్బు ఇవ్వు, అప్పుడు మారుతాను. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. నీకేమైనా మెంటల్ స్వప్న? అదేమైనా అంత ఈజీ అనుకుంటున్నావా? నీకు అవసరం ఏంటి చెప్పు? నేను లేనా? ఇంట్లో ఇలాగే హ్యాపీగా ఉండడం అంటే నీకు ఇష్టం కదా, అందుకే నేను నిన్ను ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు ఆఫీస్కి రమ్మని. హనీని చూసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు నీకు ఇదంతా? వద్దు స్వప్న, ఇంకోసారి బిజినెస్ గురించి నాతో మాట్లాడకు. లేదు అలాగే మాట్లాడతానంటే ఇక్కడ ఉండకు. అంటే ఇక్కడ ఉండొద్దంటే వెళ్ళిపోమంటున్నావా నన్ను? బిజినెస్ గురించి మాట్లాడితే వెళ్ళిపోమన్నాను. నేను మాట్లాడతాను, వెళ్ళిపోమంటావా? వెళ్ళు, అండ్ మళ్ళీ రాకు. గుడ్ బై. ఈ దరిద్ర బొట్టు డైమండ్ నెక్లెస్ ఇప్పుడే దొరకన్నా. ఛీ, సురేష్ కోసం డ్రెస్ వేసుకొని వస్తే ఈ దరిద్ర బ్యాగ్ ఇప్పుడే దొరకాలి. దీన్ని నేను లాకర్ లో పెట్టించిన. మా అమ్మే వచ్చేటప్పుడు తీసుకురా అన్నది. దానికి ఎక్కడ పని లేదు, అనవసరంగా బుక్ అయిపోయినా. ఇప్పుడు ఆ కోపం ఈ కోపం 2 కోపాలతో నన్ను వెళ్ళిపోమంటున్నాడు.
అలా ఎలా వెళ్ళమంటాడు? నేనే చూస్తాను. వస్తున్నాను మమ్మీ. పాపం పిన్ని వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? రోజు అడుగుతుంది నా గురించి. వస్తాను.